హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్. ఈరోజు నా స్టైల్లో బంగాళాదుంప వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బంగాళాదుంపల్ని కట్ చేసి నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసేయండి. బంగాళాదుంపలు ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంచేసి బంగాళాదుంపల్ని పక్కకు తీసుకోవాలి. కొద్దిసేపు అలానే ఉంచి చల్లారిన తర్వాత బంగాళాదుంపలు ఒక్కొక్కటిగా తీసుకొని వాటికి ఉన్న పీల్ తీసేయాలి. అలా అన్ని బంగాళాదుంపలకి పీల్ తీసేసిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బంగాళాదుంపల్ని మరీ అంత పెద్ద ముక్కలు కాదు, అలానే చిన్న ముక్కలు కాదండి, మీడియం సైజులో కట్ చేసుకోండి. అంటే ఒక ముక్కలో 4 పార్ట్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా కట్ చేసుకున్న తర్వాత మనం రోట్లో మంచిపప్పులు వేసుకొని బాగా దంచుకోవాలండి. మెత్తగా పౌడర్ లాగా దంచుకున్న తర్వాత కొంచెం సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. మీరు జాగ్రత్తగా ఉప్పు చూసి వేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ మగ్గేందుకు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత మనం ఉడికించిన బంగాళాదుంపల్ని కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను, పసుపు వాసన పోయేదాకా. రోట్లో దంచుకున్న పప్పల పొడిని 3 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకున్నాను, బంగాళాదుంపలకు పట్టేలాగా. అంతేనండి, వేడివేడిగా బంగాళాదుంప వేపుడు రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బంగాళాదుంప వేపుడిని చిత్రాన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.